వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం రామాపురం బీచ్లో పారాగైడ్లింగ్ను ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్, ఎస్పీ బి ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. Good evening. శానిటేషన్ అంటే పంచాయత్, ఎంక్రోచ్మెంట్ అంటే రెవెన్యూ, ఇట్లా ఇక్కడ ఒక్క లొకేటెడ్ లేదు సార్ మనిషి. సో కాబట్టి ఇప్పుడు కొత్తగా గోవాలో ఇది ఉంది సార్. గోవాలో దే హ్యావ్ దిస్ బీచ్ సూపర్వైజర్స్. సో ఇలా పెట్టి ఒక యూనిఫామ్ పెట్టి వాళ్ళకి వీఆర్ గివింగ్ ఎ జాబ్ చార్ట్ సార్. శానిటేషన్, సేఫ్టీ, రెగ్యులర్ ఇన్స్పెక్షన్, సిఆర్జెడ్, ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ లోకల్ ఇష్యూ వస్తే దే షుడ్ బి ఏబుల్ టు కమ్ టు దెమ్. yes sir. వీళ్ళని ఒక ఇంటర్వ్యూ చేసి ఎవరు లోకల్ స్ట్రాంగ్ అండ్ యాక్టివ్ ఉన్నారో వాళ్ళని పెట్టాం సార్. సో ఈ రోజే ఫస్ట్ దే ఆర్ ఆల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ సార్. సో దే హ్యావ్ దిస్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది సార్ వాళ్ళకి. Any issue related to which they can reach out to them, sir. They will in turn coordinate. Okay. తీసుకున్నాలని పక్క చేయండి సార్. సార్ బాలన్ సార్, సార్ సూర్య సార్, సూర్య గారు బాపట్ల జిల్లా అభివృద్ధిలో ఈరోజు లిఖించదగ్గ రోజు అని చెప్పేసి మనవి చేస్తాను. బాపట్ల సముద్రం ఉందని ఇప్పటి వరకు తెలుసు, కానీ రాబోయే రోజుల్లో ఇది ఒక టూరిజం స్పాట్గా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పేరు పొందబోతుంది అని చెప్పేసి మనవి చేస్తాను. మరి గత ప్రభుత్వం అభివృద్ధిని అన్ని రంగాల్లో కూడా, ఇండస్ట్రీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, అన్ని రంగాలను కూడా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తే
ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకున్న సహజ వనరుల్ని అవకాశంగా తీసుకుని, మనకున్న మానవ వనరుల్ని అవకాశంగా తీసుకుని ఈరోజు ఇండస్ట్రీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేస్తానికి ప్రత్యేకంగా పాలసీస్ తీసుకొచ్చి, ఇదేదో ఉపన్యాసాలు లేకపోతే మాటలు చెప్పడం కాదు, పాలసీస్ దాదాపు 25 పాలసీస్ వివిధ రంగాల్లో, మరి టూరిజం కానివ్వండి, టూరిజంకి ఒక ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి మరి డెవలప్ చేస్తున్న విషయం. ఇప్పటి వరకు కొన్ని ఒక 1000-2000 రూమ్స్ ఉంటే ఈరోజు 50,000 రూమ్స్కి ప్రభుత్వం ఇప్పటికే సంతకాలు చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. 5 స్టార్, 3 స్టార్, 2 స్టార్ హోటల్స్. భవిష్యత్తులో ఈ టూరిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైన రంగం కాబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం వీటిని అభివృద్ధి చేస్తున్నతో పాటు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో యువకులకి. ఎందుకంటే గత పరిపాలనలో ఎవరికీ ఉపాధి లేదు. ఎందుకంటే ఇండస్ట్రీని తీసుకురాలేదు. ఉన్న ఇండస్ట్రీసే వారి విధానాల మూలంగా, వారి యాటిట్యూడ్ మూలంగా రాష్ట్రం నుంచి పారిపోవడం జరిగింది. మరి ఈరోజు మరి వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. సో వాటి ద్వారా టూరిజం ద్వారా కానీ, ఈ ఇండస్ట్రీస్ ద్వారా కానీ, సాఫ్ట్వేర్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. మరి దీనికి ప్రత్యేకంగా కృషి చేసిన కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎస్పీ గారిని, మా చైర్మన్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.